హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ డీటెయిల్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది December 3 అయితే మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే లింక్ ద్వారా నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి చెప్పినట్టే మనమైతే ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అయితే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ అన్నమాట. సో December 31 లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులకి రిక్రూట్మెంట్ చేస్తున్న డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులకైతే రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్ట్ మాస్టర్లోకి అయితే 67,700 శాలరీ అనేది పే చేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 47,600 అనేది శాలరీ పే చేస్తున్నారు. అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 44,900 అనేది మీకు శాలరీ కింద అయితే పే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ముందుగా ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క కోర్ట్ మాస్టర్కి సంబంధించి మినిమం అయితే 30 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 45 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్, ముందుగా అయితే కోర్ట్ మాస్టర్కి సంబంధించి ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడైతే నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చారు. టోటల్గా వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అనమాట. సో 50 లేదా 50 కన్నా ఎక్కువ వస్తే మీరు క్వాలిఫై అవ్వచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది 1 hour 45 minutes పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క రిటన్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 50 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 15 క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. 25 క్వశ్చన్స్ రిలేటింగ్ టు నాలెడ్జ్ ఇన్ లాకి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అని వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా టోటల్గా కోర్ట్ మాస్టర్కి అయితే 100 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకి క్యాస్ట్ల వారీగా కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇక్కడైతే మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడి వాళ్ళకైతే మినిమం 45 మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా జరిగించేసి మనకైతే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్, అదేవిధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 1 hour 45 minutes పాటు కూడా మనకు అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సేమ్ కోర్ట్ మాస్టర్కి సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 50 అనమాట. సో అదేవిధంగా దీనికి కూడా ఇంటర్వ్యూ అనేది జరిగిస్తున్నారు. నెక్స్ట్, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు.
దీనికి కూడా మ్యాక్సిమం 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50 అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంటర్వ్యూ జరిగించేసి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్ కోర్ట్ మాస్టర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు డిగ్రీ లాకి సంబంధించి డిగ్రీ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్పీడ్ అనేది 120 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలి షార్ట్ హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతోపాటు అయితే మినిమం 5 ఇయర్స్ పాటు కూడా మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ యొక్క కోర్ట్ మాస్టర్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు కేవలం డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ యొక్క సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్కి సంబంధించి 110 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ చేయగలగాలి. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నట్టుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా షార్ట్ హ్యాండ్కి సంబంధించి 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు చేయగలగాలి. దాంతోపాటు సేమ్ కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఈ విధంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే 3 పోస్టుల్లో కూడా ఏ పోస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో మీ యొక్క రిలేటెడ్ క్వాలిఫికేషన్ చూసుకొని మీరైతే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు December 31 అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. మనమైతే ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు లింక్ డీటెయిల్స్ అనేవి కమెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 1000 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 4th December నుంచి మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికైతే లింక్ని అయితే ఎనేబుల్ చేశారు. సారీ అండి, ఇక్కడైతే మనకి 25th December అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఇందాకలో అయితే 31st December అని చెప్పాను. సో ఒకసారి మీరైతే వెరిఫై చేయండి. 25th December అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. సో 12 లేదా 10 లోపే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఒక్కోసారి మనకి సర్వర్ బిజీ కింద వస్తుంది. కాబట్టి 25th December లోపే మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది నేనైతే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 25th అనమాట. సో December 25th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కామెంట్ సెక్షన్లో అయితే అప్లికేషన్ యొక్క అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి విజిట్ చేసి ఇంట్రెస్ట్ ఉండి మీకు రిలేట్ అయిన క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోండి.